అండి, నమస్తే. నేను మీ హరీష్. సో లైఫ్లో సేవింగ్స్ అనేవి లేదు, ఎలా సేవింగ్స్ చేయాలి అని చాలామంది విన్నాను నేను. డైరెక్ట్ నన్ను ఎవరు అడగలేదు, కానీ చాలా వరకు పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ వచ్చినప్పుడు నేను, ఎందుకంటే సిద్ధి వినాయక కంపెనీలో యాజ్ అ మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నారు, మాకు మోటివేషనల్ స్పీకర్స్ వస్తుంటారు. సో వాళ్ళ దగ్గర చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే సేవింగ్స్ అనేది మనము లక్షల శాలరీ వస్తేనో, లేదంటే 50,000 శాలరీ వస్తేనో, లేకపోతే బిజినెస్లో లక్షల కోట్లు వస్తేనే సేవింగ్స్ చేస్తామని మన మైండ్ సెట్ ఉంటుంది. బట్ 10,000 శాలరీ వచ్చిన వాళ్ళు కూడా సేవ్ చేసి లక్షలు సంపాదించుకోవచ్చు తెలుసా. ఎలానో అంటే సింపుల్ థింగ్ చెప్తానండి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వేసుకున్నాం, ఎందుకంటే ఈ రోజులలో 10,000కి తక్కువ శాలరీ ఎవరికి లేదు. సో 10,000లో ఫస్ట్ మనం సేవ్ చేయాల్సింది 25% మాత్రమే. పర్సెంట్ అంటే 2,500. సో 2,500 సేవ్ చేస్తే, ఇంకా కావాలంటే 10% సేవ్ చేసినా చాలు. సో ఆ 10% ఆర్ 25%ని సేవ్ చేసి పర్ మంత్కి 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసుకోండి, అండ్ 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసుకోండి. అలానే కొంతమంది చిట్టీలు వేస్తుంటారు, అలా వద్దు. ఎందుకు అని అంటే సిచ్యువేషన్స్ మనకు చెప్పి రావు. సో అలా అని సేవింగ్స్ ఒక నెల కాకపోయినా స్కిప్ చేసి ఇంకో నెల సేవ్ చేయొచ్చు. సో అలా అని చెప్పేసి ఒక నెల స్కిప్ చేస్తా అంటే ప్రతి నెల అలా అయితే పోతుందని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక దగ్గర మనసు దగ్గర అనుకున్నారు అంటే డెఫినెట్గా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా 25% మీరు సేవ్ చేసుకుంటూ 1 ఇయర్కి ఒకసారి దాన్ని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీకు తెలుసు, లైక్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ 5 ఇయర్స్ తర్వాత ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం సేవింగ్స్ అనేది తక్కువ సేవింగ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే డబ్బు రాగానే టక ఖర్చు పెట్టేసి అప్పులన్నీ తీసుకొని సైలెంట్ కూర్చుందాం అనుకుంటారు, మళ్ళీ మనం జీరోనే అయిపోతాం. సో అలా కాకుండా ఒక పర్సంటేజ్లో దాన్ని సేవ్ చేస్తూ, దానికి మాత్రం లాస్ట్ డైలాగ్ ఏంటంటే, దానికి మాత్రం ఫోన్పే లింక్ ఉండొద్దండి. ఎందుకంటే ఫోన్పే లింక్ ఉందంటే మనం ఎప్పుడు ఓపెన్ చేస్తామో తెలుసు మీకు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.